ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈయన కేసుల మీద ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఈ రోజు నేను ఒక పత్రికలో చూశాను, దాన్ని ఆ కేసులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి కూడా ఒకటి జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మీద లిక్కర్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఉంది, అలాగే అమరావతి అలైన్మెంట్ రింగ్ రోడ్ కేసు ఉన్నాయి. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఇష్యూకి సంబంధించి ఆయన ఎందుకు కన్సల్టేషన్ చేయలేకపోతున్నారు, ఆయన ఎందుకు కోర్టులు కప్పిలేకపోతున్నారు? మరి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాటన్నిటినీ కూడా ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా? జరుగుబాటు అంత సుఖం మరొకటి లేదని ఒకటి ఉంటుంది. జరుగుబాటు జరుగుతున్నప్పుడు మీరు నేను ఏం లేదు. ఇప్పుడు ఇదే సాక్షి పేపర్ కూడా కూర్చొని ఇదే పని రాసాడు అనుకోండి, అప్పుడు మనం మాడాలి. ఎన్ని స్టేలు ఉన్నాయి, ఎన్ని వికెట్ అయ్యాయి, ఎన్ని బెయిల్ మీద ఉన్నారు, ఇవన్నీ ఎవరైనా ఎప్పుడైనా డిస్కషన్ అవుతుందా? వీళ్ళు స్పెసిఫిక్గా చూడండి, వాళ్ళ రాజకేష్ రెడ్డి గారి బెయిల్ విషయం, లేకపోతే మిథున్ రెడ్డి బెయిల్ విషయం, ఇవన్నీ తిరిగి రెగ్యులర్ బెయిల్ వేసుకోండి. చంద్రబాబు గారికి కూడా ముందు కండిషనల్ బెయిల్ ఇచ్చి తర్వాత అది రెగ్యులర్ బెయిల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని కూడా వీళ్ళు ఎలా హైలైట్ చేస్తున్నారు చూడండి. ఓకే, చంద్రబాబు గారికి ఫస్ట్ కండిషనల్ బెయిలే కదా, మీకు వెనకాల అంబులెన్స్ ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ పెట్టే ఇచ్చారు కదా. ఏది తర్వాత అసలు ఆయనకి ఇచ్చిన హెల్త్ దాని మీద హెల్త్ బెయిల్ అది రెగ్యులరైజ్ అయిపోయింది. రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నారు ఆయన, దాన్ని మాట్లాడమంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాడు. అదే సార్, మీకైతే ఒకలాగా వాళ్ళకైతే ఒకలాగా. ఇప్పుడు జీవిడి కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి అందరికీ కండిషనల్ బెయిల్ అని అన్నారు. వాళ్ళు రెగ్యులర్ బెయిల్ వేసుకున్నారు, కోర్టులో ఏమొస్తుందో రేపటి నుండి వస్తుంది అది. కానీ వీళ్ళకి అప్పటిదాకా ఆగదు కదా, షుగర్ కదా. ఓకే, మరి ఏంటి మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏమవుతాయి సార్? ఏమవుతాయి, గతంలో ఉన్న కేసులన్నీ స్టే ఆర్డర్లు, బెయిల్ మీద ఉన్నవి అన్నీ ఏమయ్యాయి, అలాగే అవుతాయి. ఓకే, అలా వచ్చి ఎవడో ప్రవచనాలు చెప్తారు, సత్వరంగా న్యాయం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 2 సంవత్సరాలు ఓపెన్ చేస్తాం, ఆర్థిక నేరాలని నిరోధిస్తాం. అలా కోట శ్రీనివాసరావులో ఖండిస్తాం బదులు యాక్సెప్ట్ చేస్తాం, మనందరం కళ్ళు ఎగరేసి చెప్పుకోవాలి అంతే. అయినప్పుడు చూద్దాం. సో ఈ కేసు వాళ్ళకి నచ్చపోతే మధు కూడా కానీ ఎలాగెత్తేసారు, రాత్రి తెల్లారితే చీఫ్ మినిస్టర్ కానీ ఎత్తేసారు లోపలికి. అలాగే ఉంటాయి వ్యవస్థలు. జరుగుబాటు అంటారు, జరుగుబాటు జరుగుతున్నంత కాలం మీరు నేను మాట్లాడడం అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా, మీరు ఆయన జరుగుబాటు జరిపిస్తుందంటే మీ చేతకంతనం అని చెప్తాను. సిబిఐడి ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్లో ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సంబంధం ఉందని ప్రూవ్ చేయాలి కదా. బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్.